things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కడప యొక్క వండర్లా ఫుల్ లెంత్ వీడియో. మీరు తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతో పోయి పిల్లలు అందరూ ఎంజాయ్ చేయాలా, తక్కువ బడ్జెట్లో ట్రిప్ అనేది అయిపోవాలంటే ఈ కడప వండర్లా అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది మనము కడప నుంచి చాలా తక్కువ దూరంలోనే ఉందన్నమాట. మనము కమలాపురం పోయే రోడ్లో ఎయిర్పోర్ట్ దాటుతానే మనకు వస్తుంది అనమాట, రైట్ సైడ్లో. సో మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ పోతానే మనకు వండర్లా అనేది కానొస్తుంది. సో ఇక్కడికి మనం పోవడానికి చాలా తక్కువ టికెట్ అనమాట. జస్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 400 ఉంటుంది. దాని తర్వాత మనము చిన్నపిల్లలు అయితే 120 సెంటీమీటర్స్ కంటే తక్కువ హైట్ ఉండే వాళ్ళకి అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట. అండ్ అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ రైడింగ్ ఉంటుంది పిల్లలకు, చిన్న పిల్లలకు, వాళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అది జంపింగ్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఫ్రీగానే ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా మిక్కీ మౌస్ ఉంటుంది, అది కూడా ఫ్రీగానే ఉంటుంది, 0 కాస్ట్ అనమాట. అండ్ మనం లోపలికి వచ్చిన తర్వాత చాలా రకాల వాటర్ గేమ్స్ ఉన్నాయి, స్లైడర్స్ ఉన్నాయి, అండ్ మనకు రెయిన్ డ్యాన్స్ ఉందన్నమాట, అండ్ వేవ్ పూల్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫ్రీగా కూర్చొని రిలాక్స్ అవ్వడం కోసము మంచిగా గార్డెన్ కూడా ఉందన్నమాట. పిల్లలు అట్రాక్ట్ చేయడానికి మనకు ఇక్కడ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, లైక్ డ్రాగన్, ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా మనకు ఏమన్నా ఫుడ్ ఐటమ్ కావాలన్నా కానీ క్యాంటీన్ కానీ స్నాక్స్ కానీ ఉన్నాయి. అండ్ లంచ్ టైంలో చాలా తక్కువలో మంచి టేస్ట్గా ఉండే రీజనబుల్ ఫుడ్ ఐటమ్ కూడా లోపలే మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వండర్లాగా వచ్చేసినాము. ఇది కార్ పార్కింగ్ అనమాట. మనం వెహికల్ ఏదైనా సరే, స్కూటర్ కానీ 4 వీల్ కానీ ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత లోపల పోయేటప్పుడు చూడండి, ఇక్కడ మనకు టైమింగ్తో సహా ఉందన్నమాట. ఏమేమి అలౌ చేస్తారో ఏమేమి అలౌ చేయరని చెప్పేసి అవన్నీ తీసుకొని లోపలికి పోవచ్చు మనము. ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటానే వాళ్ళు మనకు ఈచ్ పర్సన్కి 400 ఛార్జ్ చేస్తారు. ఒక ట్యాగ్ ఇస్తారనమాట, మన హ్యాండ్కు బ్యాండేజ్ మాదిరిగా అది తగిలిస్తారనమాట. అది మనకు సింబల్ అనమాట ఎంట్రీ. చూడండి, ఇక్కడ పెద్దవాళ్ళకైతే 400 అని ఉంది, చిన్నపిల్లలకు వాళ్ళకైతే 120 సెంటీమీటర్స్ కంటే పైన ఉండేటోళ్ళకు ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అక్కడే మనకు స్కేల్ కూడా కానొస్తుంది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అండ్ వాటర్లోకి వెళ్ళేటప్పటికి మనకు మన బుర్కాలు కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ వాళ్ళు అలో చేయరు. సో మనం ఆడ రెంట్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, 120 సెంటీమీటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే 400 ఉంది. కాదు, మన పిల్లలు కొంచెం తక్కువ ఎక్కువనే కానీ వాళ్ళు అలో చేస్తున్నారు ఫ్రీగానే లోపలికి. సో ఇప్పుడు మనం లోపలికి పోతానే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవుతాము. వాళ్ళు మన హ్యాండ్కి ట్యాగ్ చేస్తారు. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి పోతానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకు తెచ్చుకున్న డ్రెస్సెస్ లైక్ ప్లెయిన్ టీషర్ట్స్ కానీ ప్లెయిన్ షర్ట్స్ కానీ నైట్ డ్రెస్సెస్ ఉన్నా కానీ లేడీస్కి వాళ్ళు అలౌ చేస్తారు. కానీ కొంతమంది చీరలు కట్టుకొని లేకపోతే జీన్స్ అట్లాంటివి వేసుకొని వస్తారు, అండ్ బురకాలు తగిలించి వస్తారు కదా, అలాంటప్పుడు మనము టీషర్ట్ తీసుకోవాలన్నమాట సేఫ్టీ పర్పస్ కోసము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోతానే అక్కడ డ్రెస్సులు తీసుకోవాలన్నమాట. ఈచ్ టీషర్ట్కి కానీ ప్యాంట్ కానీ 200 ఛార్జ్ చేస్తారు. అంటే మళ్ళీ మనం రిటర్న్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ మన అమౌంట్ మనకి ఇస్తారనమాట. అండ్ అంతేవిధంగా లాకర్స్ ఉంటుంది. లాకర్స్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఉంటుంది. అంటే మనము లేడీస్ పేరు మీద లాకర్ తీసుకుంటే లేడీస్ మాత్రమే పోయేసి మన పర్సనల్ ఐటమ్స్ కానీ మన లగేజ్ కానీ మన బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ లాకర్లో పెట్టుకొని లేడీసే రావాలా. ఎందుకంటే చుట్టుపక్కలంతా లేడీసే ఉంటారు కాబట్టి. జెంట్స్ లాకర్ తీసుకుంటే జెంట్స్ పోయేసి లాకర్లో పెట్టుకొని రావాల్సి వస్తుంది. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చేయాల్సిన పని. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు అనవసరం కదా, ఇది పైన ఉండేదంతా హోటల్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఫుడ్ కానీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ప్రతిరోజు స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జెంట్స్ లాకర్. సో జెంట్స్ ఈ విధంగా లోపల పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ప్రతి చోట ఒక లాకర్ బాక్స్ ఉంటుంది అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రూమ్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చిన్న బాక్సెస్ మాదిరి కానొస్తుంది కదా, ఇవి లాకర్స్ అనమాట. ఇవి పింక్ కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలా.
మనము మన ఐటమ్స్ ఏదైనా సరే స్టఫ్ ఉంటుంది కదా, లగేజ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ అంతా దానిలో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి పిల్లలు ఆడుకునేవి, ఇవన్నీ ఫ్రీగా అనమాట. మనమేం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు మన చిన్న సైజు పిల్లలు ఉంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు అండ్ మినిమం ఒక 4 feet 5 feet ఉన్నా కానీ ఫ్రీగా ఆడుకుంటారు అనమాట, ఎవరైనా సరే దానిలో కూర్చునేటోళ్ళు అయితే. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు కానొస్తాం కదా, మిక్కీ మౌస్, స్లైడర్స్, జంపింగ్, ఈ గేమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫ్రీనే అనమాట. మనమేం అమౌంట్ ఇవ్వాల్సిన పని లేదు. పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి ఇస్తారనమాట. సో ఇక్కడ కూడా మనం ఫ్రీ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి మనము అమౌంట్ పే చేసిన తర్వాతనే గేమ్ ఆడుకోవాల్సి వస్తుంది. దానికి మనకు యాక్సెస్ కార్డ్ ఇస్తారు. మనం అమౌంట్ బట్టి ఆ యాక్సెస్ కార్డ్ తీసుకొని మనకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్, లైక్ మోటార్ సైకిల్ కానీ, కార్ వెహికల్ కానీ, అండ్ కంప్యూటర్ గేమ్స్ కానీ, అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఉన్న గేమ్ బట్టి అమౌంట్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మేము వస్తున్నాం కదా, ఇది హోటల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్ ఐటమ్ అనేది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీకు లోపల పోయి చూపిస్తాను చూడండి, ఇది పెయిడ్ గేమ్స్ అనమాట. అంటే మనం అమౌంట్ కట్టి మాత్రమే ఆడగలగాలి. ఇవి అన్నీ విత్ సౌండ్ గేమ్స్ కానీ, మ్యూజిక్ గేమ్స్ కానీ, అండ్ కార్ గేమ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అమౌంట్ పే చేస్తేనే మనకు యాక్సెస్ అవుతుంది అనమాట గేమ్ అనేది. సో ఇది పెయిడ్ అమౌంట్. మనము అమౌంట్ కట్టి వాళ్ళకు ఎంత కావాలంటే అంత 400 కానీ 500 కానీ మనకు ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకోవడానికి మనం అమౌంట్ తీసుకొని ఆ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలంటే ఎంత. సో ఇది పెయిడ్ గేమ్స్ అనమాట కొరబా వండర్లాలో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని గేమ్స్ ఆడుకునేంత టైం కూడా ఉండదు, ఎందుకంటే చాలా వరకు వాటర్ గేమ్స్ ఉన్నాయి, స్లైడర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 150 రూపీస్కి బిర్యానీ అనేసి అన్ని రకాలిటీ ఉన్నాయి. చికెన్ 65 కానీ, బ్రీజర్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, సో ప్రతిదీ మనము ఇక్కడి నుంచే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం తీసుకున్న తర్వాత ఇది హోటల్ మనకు ఎక్కడ టోకెన్ ఇస్తానే మనం పోయి సెల్ఫ్గా మనమే తీసుకొని అమౌంట్ అనేది ఇక్కడ తీసుకొని కూర్చొని తినాల్సి వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా లేడీస్కి, జెంట్స్కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ వాటర్ గాడికి పోవడము, స్విమ్మింగ్ చేయడము అది చూస్తూ ఉంటాము. కానీ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం లాకర్లో మన వస్తువులు పెట్టుకోవాలా, ఫుడ్ ఐటమ్ కోసం టోకెన్ తీసుకోవాలా, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. దాని తర్వాత మనము ఎంతసేపు అయినా వాటర్లో ఆడుకోవచ్చు అనమాట. సో ఎగ్జైట్మెంట్గా ఫస్ట్ పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అనేది అయిపోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకు లాకర్స్ దొరకాలనే ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఆడుకునే గేమ్స్ దొరకాలనే అని చాలామంది క్రౌడ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది లోపల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వండర్లా అంటే పార్క్ లోపలే ఉన్నదన్నమాట. దీని తర్వాత మళ్ళీ మనం వాటర్ గాడికి పోయేసిన తర్వాత వేపుల్ ఉంటుంది, అది నీళ్లు మనకు అలల మాదిరిగా వచ్చి దొబ్బేది, అదొకటి ఉంటుంది. అండ్ స్లైడర్స్ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడడానికి పిల్లల కోసమే సపరేట్గా 2 సెక్షన్స్ ఉన్నాయి అనమాట. పెద్దవాళ్ళు స్లైడ్ చేయడానికి మళ్ళీ స్లైడర్స్ ఉన్నాయి, అండ్ వాటర్ స్లైడర్స్ ఉన్నాయి, రౌండ్ రింగ్ స్లైడర్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. సో మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత 400 రూపీస్కి రీజనబుల్ అనమాట. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, టుర్కీస్ ఐస్ క్రీమ్స్ కానీ, స్లైడర్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ ఉండేటన్నీ ఫ్రీ అనమాట. టుర్కీస్ ఐస్ క్రీమ్ మనకు 100 రూపీస్, 120, 150 అట్లా మనం తీసుకున్న సైజ్ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కావాల్సిన ఈ గేమ్స్ అనేవి ఫ్రీనే, మనకు దీనికి ఏం అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే, మనము గేమ్స్ ఆడిన తర్వాత అలసిపోయినా కానీ, రెస్ట్ తీసుకోవాలన్నా కానీ, మనం ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చైర్స్ కానీ, అది టెంట్ హౌసెస్ మాదిరిగా తయారు చేసినారనమాట. ఆడ కూర్చొని మనం రిలాక్స్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ప్రతి అడుగుకు మనకు డస్ట్బిన్స్ ఉంటాయి. సో మనం ఏదైనా సరే డస్ట్ అనేది మనం తిన్న ఐటమ్స్ అనేది పారేయకుండా అది డస్ట్బిన్లోనే వేయాలన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. లోపల మనకి ఏదైనా స్నాక్స్ కావాలని, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివి కావాలనే కానీ లోపల ఉంటుంది అనమాట, మనం తెచ్చుకొని తినొచ్చు అనమాట. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పార్క్ అనమాట, చాలా గ్రీనరీగా క్లియర్ కట్గా ఉంటుందంట వ్యూ అనమాట. అండ్ అంతేకాకుండా పిల్లలు ఎగ్జైట్మెంట్ కోసం అక్కడ కూర్చోడానికి హల్క్, డ్రాగన్ అండ్ ఈగల్ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయన్నమాట. చాలామంది వచ్చిన వాళ్ళు కిడ్స్కి అక్కడ నిలబెట్టి ఫోటోలు తీస్తుంటారు. అండ్ లేడీస్కి, జెంట్స్కి సపరేట్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. టాయిలెట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. చాలా క్లీన్గానే ఉంటుంది.
కానీ సండే పొద్దు అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దట్టిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వాటర్ గేమ్స్ కాడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, డైరెక్ట్ లేట్ చేయకుండా. చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వేవ్ పూల్ అనమాట, వాటర్ గేమ్స్ అనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ప్రతిదీ. చూడండి వేవ్ అనే కాడ ఎంతమంది జనాలు ఉన్నారో. ఇది డైలీ 4 times టైమింగ్ వైజ్గా ఓపెన్ చేస్తారనమాట. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు మనకు మైక్స్లలో. ఇప్పుడు వాటర్ గేమ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది, మనకు హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు వేవ్ పూల్ చూసినారు కదా, దాని తర్వాత ఇది రెయినింగ్ డ్యాన్స్ అనమాట. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విధంగా మనము చాలా ఇంతకుముందు వీడియోలో మనము ఆడిపోయినాము బెంగళూరు పోయే దారిలో మదనపల్లి తర్వాత. అది కూడా 400 కానీ ఇన్ని రకాల రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ లేవు. మనము చాలా వరకు జర్నీ చేసి కూడా అమౌంట్ వేస్ట్ చేసుకున్నాము. ఇది మనకు కడపలోనే ఉంది కాబట్టి మనం ఇచ్చిన 400కి ఇది చాలా రీజనబుల్ ప్రైస్. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ కోసం ఇవి స్లైడర్స్ కానీ ఇక్కడ ఉండేటన్ని. సో ఇది కిడ్స్కి సంబంధించినవి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉందన్నమాట, కొంచెం పెద్ద సైజ్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకు. ఇవి చాలా చిన్నపిల్లలకు ఆడుకోవడానికి స్లైడర్స్ అంతా ఉంటుంది, చాలా లోతేం ఉండదు అనమాట. సో చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవచ్చు, లేడీస్ కానీ అందరూ. దాని తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇంకొకటి స్లైడర్ ఉందన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ పిల్లలు కానీ లేడీస్ కానీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూపించేది స్లైడర్స్ కానీ ఇది చూడండి, ఇది కొంచెం పెద్ద సైజ్ పిల్లల కోసం లేడీస్కి అనమాట స్పెషల్గా. అండ్ ఇదంతా స్లైడర్స్, రింగ్ స్లైడర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటర్కి. ఇవి మనము ఫస్ట్ ఫ్లోర్ పోయేసిన తర్వాత రావాల్సి వస్తుంది స్లైడర్ కాడికి రావాలంటే. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా ఉందన్నమాట మనం పైకి పోవడానికి. సెకండ్ ఫ్లోర్ పోయిన తర్వాత అక్కడ పెద్ద సైజు స్లైడర్స్ కానీ వాటర్ ఫ్లోయింగ్ స్లైడర్ కానీ ఇదంతా సెకండ్ ఫ్లోర్లో ఉన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా సెకండ్ ఫ్లోర్ సంబంధించిన స్లైడర్స్ ఇవి. మనమే చాలా వరకు జనాలు తక్కువ ఉంటే వాళ్ళు ఆడ మనకు పెడతారనమాట. ఈ ట్యూబ్స్ కానీ మనం స్లైడ్ చేయడానికి అన్నీ ఆడ వాళ్ళు తెచ్చుకుంటారు. సో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకొని పోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ వస్తాం, చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మన వీడియోలు తప్పకుండా చూడాలా, మిస్ కాకుండా ఉన్నారంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్యామిలీకి సంబంధించింది, ఎంజాయ్మెంట్కి సంబంధించినవి అండ్ డైలీ వ్లాగ్స్ నేను కోవిడ్లో చేసే పనుల గురించే వస్తూ ఉంటుంది. సో తప్పకుండా మిస్ కాకుండా ఉండడం కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం టాపిక్లో వస్తే ఇదంతా కడప వండర్లా లోపల ఉందన్నమాట. మనకు చూడండి వ్యూ మీకు టాప్ వ్యూలోంచి కానొస్తుంది అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండేది. సో ఈ విధంగా స్లైడర్స్, ఓపెన్ ప్లేస్, పార్క్ అండ్ రెస్టారెంట్స్, పిల్లలు ఆడుకోవడానికి చిన్న స్లైడర్స్, రౌండ్ స్లైడర్స్, డ్రాగన్ స్లైడర్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. మనము ఇంతకుముందు వండర్లా పోవాలంటే చాలా దూరం మనము ప్రయాణించాల్సి వస్తుంది. బెంగళూరుకి వండర్లాకి పోవడం కానీ, అండ్ మనం కోయంబేడు అది ఉంది కదా బెంగళూరు పోయే దారిలో మదనపల్లి తర్వాత నా వీడియోలో చేసినాను, దాని పేరు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, సారీ, రాక్ వాలీ అనేసి ఉంటుంది, వాటర్ గేమ్స్ అనేసి రాక్ వాలీ అది. ఎస్, అదంతా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఫ్యామిలీతో రావాలా, తక్కువ బడ్జెట్లో ఫుల్ ఎంజాయ్ చేసి పోవాలంటే కడప వండర్లా అనేది బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.